సార్ నిన్నటి దినము 39 ఛానల్ హనుమంత్ రెడ్డి గారి పైన నేను మాట్లాడడం జరిగింది. అందులో విషయాలు తెలియకుండా కొంతమంది నా దగ్గరికి వచ్చి ఈ విధంగా జరుగుతూ ఉంది, ఎస్సీ రిపోర్టర్ల పైన హనుమంత్ రెడ్డి అజమాయిషీ చేస్తున్నాడు, వాళ్ళని అణచివేస్తున్నాడు అని చెప్పడంతో నాకు బాధ అయి నేను మాట్లాడడం జరిగింది. అయితే హనుమంత్ రెడ్డి గారికి కానీ నాకు కానీ ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవు, అతను నాకు పరిచయమే లేదు. అయితే ఆయన తర్వాత నేను కొంత డెప్త్కు పోయిన తర్వాత ఆ విషయాలు హనుమంత్ రెడ్డి ఎవరు, ఏం కథ, ఎక్కడ చదివాడు, ఏమి చదువుకున్నాడు, ఆయన పరిస్థితి ఏంటి, మళ్ళీ మిగతాది నేను పొద్దున్నుంచి ఇప్పటిదాకా కొంచెం ఎంక్వైరీ చేశాను. ఆ ఎంక్వైరీలో ఆయనకు మంచి పేరే ఉంది అక్కడ అంతలా అన్ని చోట్ల. అది గమనించి తర్వాత కూడా నేను చేసింది తప్పుగా నేనే నా మనసే బాధపడుతూ ఉంది. కాబట్టి హనుమంత్ రెడ్డి గారి విషయంలో నేను తప్పుగా మాట్లాడినందుకు నేనే మొదలుపడుతున్నాను. కాబట్టి ఈ విషయాన్ని హనుమంత్ రెడ్డికి నాకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు గమనించవలసిందిగా, ఎందుకంటే మనం ఆతృతతో ఆవేశంతో మాట్లాడిన మాటలుగా భావించి మాట్లాడినందుకు మమ్మల్ని మన్నిస్తారని తెలియపరుచుకుంటాం. వేరే వాళ్ళు చెప్పారు, నా దగ్గరికి వచ్చి ఒక 5-6 మంది వచ్చారు, వాళ్ళు చెప్పారు హనుమంత్ రెడ్డి అలా ఇలా అని చెప్పారు. అప్పుడు నేను మాట్లాడడం జరిగింది. అంత తప్ప నాకైతే అతని ముఖంలో నేను సరిగ్గా చూసింది లేదు. అదంతా ఎప్పుడు నాకు ఏ విషయంలో ఒక కాపీ కూడా ఇక్కడ మేము తాగింది లేదు. అతన్ని ఇంతవరకు నాకు ఎటువంటి పరిచయం లేదు, అతని విషయం ఏమీ లేదు. అయితే 39 ఛానల్ అనేది వస్తూ ఉంటుంది, చూస్తుంటాం, పోతుంటాం. కానీ ఆ ఛానల్ ఎవరిది, హనుమంత్ రెడ్డిదేనా అనేది కూడా నాకు విషయం తెలియదు. అయితే తర్వాత ఈరోజు అతని గురించి మొత్తం మాట్లాడిన తర్వాత ఏదన్నా మనం తప్పుగా మాట్లాడామా, సమాజానికి రాంగ్ మెసేజ్ ఏమైనా పోయిందా అనే ఉద్దేశంతో మనం కొంచెం ఎంక్వైరీ చేసుకున్నాం పొద్దున్నుంచి ఇప్పటిదాకా. ఆ తర్వాత నిజాలు బయటపడే తర్వాత మేము ముందుకు వచ్చాం సార్. ఈ వాయిస్ మీరే ఇస్తున్నారా? నేను మనస్ఫూర్తిగా నేను ఇస్తున్నాను సార్. ఎవరు బలవంతం లేదు, ఎవరు దీంట్లో ఏది ఇది లేదు సార్.